వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసు ఎక్వేరియన్స్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి జీబ్రా ఫిషెస్ మెయిల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి అని చెప్పనేసి కొత్తగా ఎవరైతే బ్రీడ్ చేద్దాం అనుకుంటున్నారో జీబ్రా ఫిషెస్ని వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఏం లేదని జస్ట్ 4 పాయింట్స్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ అయితే చెప్తున్నాను. ఈజీగా చిన్నపిల్లలు కూడా ఐడెంటిఫికేట్ చేయగలుగుతారు ఇది మెయిల్ ఇది ఫీమేల్ అని చెప్పనేసి. ఇంకా లేక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే నేను ఒక 8 ఇంచెస్ బౌల్లో కొన్ని స్టోన్స్ వేసుకొని వాటర్ పోసుకొని కొన్ని జీబ్రా ఫిషెస్ అయితే పెట్టుకున్నాను. మీకు క్లియర్గా చూపించడం కోసం పక్కనే చిన్న డిస్ప్లే ట్యాంక్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను డిస్ప్లే ట్యాంక్లో ఒక పెయిర్ అయితే వేసి చూపిస్తాను, ఒక మెయిల్ ఒక ఫీమేల్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక మెయిల్ ఒక ఫీమేల్ అయితే వేసుకున్నాను. గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి ఫీమేల్ అనమాట, బ్లూ కలర్ వచ్చేటప్పటికి మెయిల్ ఫిష్ అనమాట. ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పనేసి ఒక 4 పాయింట్స్లో చెప్తాను కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి బాడీ షేప్ అనమాట. మెయిల్ ఫిష్ చూసుకుంటే కొంచెం సన్నగా అయితే ఉంటుంది, ఫీమేల్ ఫిష్ చూసుకుంటే కొంచెం లావుగా అయితే ఉంటుంది. పొట్ట దగ్గర కొంచెం లావుగా ఉంటుంది, కొంచెం కర్వ్ షేప్ ఉంటుంది అన్నమాట పొట్ట దగ్గర. అలా అయితే మనమైతే ఈజీగా ఫైండ్ అవుట్ అయితే చేయగలుగుతాం ఇది మెయిల్ ఇది ఫీమేల్ అని చెప్పనేది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి సైజ్ ఏంటంటే మెయిల్ ఫిష్కి సైజు కొంచెం చిన్నది ఉంటుంది, సన్నగా చిన్నగా ఉంటుంది. ఫీమేల్ ఫిష్ లాంగ్గా కొంచెం గుండ్రంగా అయితే ఉంటుంది అంతే. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఫిన్స్ అనమాట. మెయిల్ ఫిష్కి ఫిన్స్ కొంచెం లాంగ్గా ఉంటాయి, అంటే ఫిన్స్ షేప్ మొత్తం సేమ్గానే ఉంటాయి మెయిల్కి ఫీమేల్కి. కాకపోతే ఏంటంటే ఫిన్స్ సైజ్ వచ్చేటప్పటికి కొంచెం పెద్దగా ఉంటుంది మెయిల్కి, ఫీమేల్ ఫిష్కి కొంచెం చిన్న సైజు ఉంటాయి అంతే. ఇది థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి కలర్. మెయిల్ ఫిష్కి ఏంటంటే కొంచెం బ్రైట్ కలర్ ఉంటుంది అనమాట, ఫీమేల్ ఫిష్ కొంచెం డల్ కలర్ ఉంటుంది, కొంచెం లైట్గా ఉంటుంది అనమాట అంతే. ఈ 4 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయితే ఫైండ్ అవుట్ అయితే చేరుకుంటారు ఇది మెయిల్ ఇది ఫీమేల్ అని చెప్పనేసి. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు క్లియర్గా చూపించడం కోసం కింద నేను ఒక చిన్న నెట్ లాంటిది పెట్టేసి నేను చాలా జూమ్ చేసి వీడియో అయితే తీశాను మెయిల్ ఫీమేల్ని. చూసుకోవచ్చు, ఫీమేల్ పొట్ట కొంచెం లావుగా అయితే ఉండింది, ఎగ్స్ ఉన్నాయి. రీసెంట్గా నేను వీటిని బ్రీడ్ కూడా చేశాను, దానికి సంబంధించిన బేబీస్ కూడా ఎగ్స్ నుంచి హ్యాచ్ అయ్యి బేబీస్ కూడా అయ్యాయి. మీకు ఎగ్స్ నుంచి బేబీస్ హ్యాచ్ అయ్యాయని చెప్పాను కదండి, ఇదిగోండి అవే అనమాట ఈ బేబీస్. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ బ్యాచ్ కాబట్టి చాలా తక్కువ కౌంట్లోనే ఎగ్స్ అయితే పెట్టాయి అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ బేబీస్ వచ్చేటప్పటికి 10 days ఓల్డ్ బేబీస్ అనమాట. ఇక్కడ నుంచి కంటైనర్లోకి అయితే మారుస్తున్నాను, చూడొచ్చు. ఇక్కడ 50 minutes టెంపరేచర్ మ్యాచ్ చేసి నేనైతే బేబీస్ అయితే రిలీజ్ చేశాను. అండ్ నెక్స్ట్ చూసేటప్పటికి ఈ ఫిషెస్ని ఎలా బ్రీడ్ చేయాలి ఏంటి అనేది వచ్చే వీడియోలో అయితే చెప్తాను క్లియర్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.